హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రావణ శుక్రవారపు రెండో వారం కదండి. ఈరోజు సంతోషమాత పుట్టినరోజు కూడా. స్వాతి నక్షత్రం పడ్డం వల్ల ఈరోజు సంతోషమాత పుట్టినరోజు అటండి. మా అమ్మ వాళ్ళ వీధిలోన ఒక అక్క ఉన్నారు. ఆవిడ ఎప్పుడున్నూ సంతోషమాత భక్తురాలన్నమాట. ఆవిడ చక్కగా సంతోషమాతని కొలుచుకుంటుంది. 16 వారాలు వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని వారము తల్లికి కొలుచుకుంటారనమాట. 16 వారాలు అలాగా ఫస్ట్ సారి చేశారు వాళ్ళు చేసినప్పుడు నేను చేశాను. అప్పుడు చేసిన తర్వాత నాకు ఒక కోరిక ఉండేది. ఆ కోరిక తీరిందండి ఆ తల్లి వల్ల, ఆ దయ వల్ల. 16 వారాలు చేశాను. అప్పుడు మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళు 16 వారాలు చేసినప్పుడు నేను ఒక్క వారమే చేస్తానని మొక్కుకున్నానండి. మొక్కుకున్నప్పుడు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ స్వాతి నక్షత్రం తల్లి రోజు రాగాన వాళ్ళు స్టార్ట్ చేశారండి 16 వారాలు చేయడానికి. అప్పుడు నాకు తెలిసింది, మా మరదలు ఇలా చెప్పింది, వదిన ఇలా చేస్తున్నారు, నేను చేస్తాను అనేసి అన్నది. అప్పుడు నేను అప్పుడు మొక్కుకున్నాను కదా, ఒక్క వారం వాళ్ళు ఎప్పుడు చేసినా చేస్తానని మొక్కుకున్నానండి. అప్పుడు ఒక్క వారం చేస్తాననేసి అనుకున్నాను. ఈ వారం కుదిరిందనమాట నాకు. వాళ్ళు స్టార్ట్ చేసిన రోజే నాకు ప్రాప్తమయ్యింది. తెల్లవారి 7:30కి 8కి ఇలాగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయానండి. వెళ్ళి చక్కగా చూడండి అన్నీ అమర్చుకున్నాం. సంతోషమాత ఫోటోకి పువ్వుల దండలు అన్ని, కొబ్బరికాయలు. ఈ బాబు గారు శరత్ బాబు గారు, మా ఊరు బాబు గారు వాళ్ళ బాబు సరస్వతీదేవి అతను నాలుక పైనే ఉన్నట్టుగా ఉంటుందండి. అంత చక్కగా అంత స్పష్టంగా మంత్రాలు చదువుతారు ఆ బాబు. సంతోషమాతకి అన్నీ అమర్చామండి. బాబు గారు వచ్చి కలిసి గట్టా పెట్టించారు మా చేత. అప్పుడు వాళ్ళు జాకెట్ ముక్క మీద పౌడికాయ మీద పెట్టాము. సంతోషమాతకి ఫోటో పెట్టిన తర్వాత కలిసి మీద పౌడికాయ పెట్టి, పౌడికాయ మీద జాకెట్ ముక్క పెట్టి చక్కగా అవన్నీ అమర్చారండి. ఆవిడికి శనగలు బెల్లము ప్రసాదం అన్నమాట. తల్లికి పట్టుకొని కథ బాబు గారు చదివారు. మేము ఆ శనగలు బెల్లం పట్టుకునే ఉండాలి కథ చదువుతున్నప్పుడు. ఆ కథ అయిపోయిన తర్వాత ఒక దగ్గర ఆ శనగలు బెల్లం పెట్టేసిన తర్వాత తల్లికి హారతి ఇవ్వాలండి. హారతి ఇచ్చాము మేమందరం. హారతి పాటలు కూడా చక్కగా పాడామండి. మాకు వచ్చిన సంతోషమాత పాటలల్లా చక్కగా పాడాము మేము. ఆ పాడగానే మాకు గొప్ప ఆనందం అయిపోయింది నాకైతే. ఇన్ని సంవత్సరాలకి తల్లి పూజ ప్రాప్తమైందని, శ్రావణ శుక్రవారం రోజు ప్రాప్తమైందని ఎంతో సరదా వేస్తుంది. చక్కగా అయ్యిందండి పూజ, సంతోషమాత పూజ. ఇలాగెలా కాదు, అంత ఆనందంగా మా బాపగారు వాళ్ళ సిస్టరు నోము పట్టిందనమాట. నోము 5 రకాల పువ్వుల గౌరీ నోమాటండి. ఆ నోము ఇచ్చింది ఆవిడ. నోము ఇచ్చిన తర్వాత మేమేమో కూర్చొని చక్కగా శనగలు బెల్లం ప్రసాదం చేసుకున్నాము. సాయంత్రం అయిపోయిందండి, ఉపవాసం ఉన్నాము. అలా కూర్చొని పాటలు గట్టా చదువుకున్నాము. చదువుకున్న తర్వాత సాయంత్రం అయిపోయిన తర్వాత స్నానం చేసుకొని చక్కగా తల్లికి ప్రసాదము తయారు చేసామండి. గోధుమల పాయసం ఆవిడ చేసిన తర్వాత కొద్దిగా పానకం, కొబ్బరికాయ కోరేసి పానకం చేసామండి. కుక్కర్లోన 2 గ్లాసులు గోధుమలు చక్కగా కడిగేసి వాటిలోన వేసుకొని విజిల్ కొట్టించిందండి అక్క. 10 విజిల్ లాగా వచ్చి ఆ విజిల్లో కొట్టిన తర్వాత చక్కగా అవి తీసిన తర్వాత ఈ పాలు మరుగుతున్న పాలల్లోన ఈ గోధుమలవన్నీ వేసిందండి ఆవిడ. వేసిన తర్వాత చక్కగా అది మొత్తం చిక్కగా చూడండి కోవాలాగా అయినట్టుగా ఉన్నప్పుడు పంచదార వేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలి. వీటికి నెయ్యి గట్ట వేయకూడదండి సంతోషమాత ప్రసాదానికి. అలాగా చక్కగా అది అయిపోయిన తర్వాత పూజకి మేము మళ్ళీ ప్రసాదం తల్లికి పెట్టి సాయంత్రం పూజ ఉంటుంది కదా, సంధ్యా దీపారాధన, అవన్నీ దీపాలు పెట్టుకున్నామండి. తల్లికి ప్రసాదం నివేదన చేసిన తర్వాత హారతికి బోల్డ్ పాటలు పాడామండి. మా పాటలకి తల్లి ఫోటోలో నుంచి పువ్వు కూడా పడిందండి. మాకు ఎంతో ఆనందం అయిపోయింది. సంతోషమాత కృప అందరిపైన ఉండాలి.